సినిమా ట్రెండ్ మొదలైన దగ్గర నుంచి మన మేకర్స్ హద్దులు చెరిపేస్తున్నారు. ఆల్రెడీ ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని కాంకర్ చేసిన మేకర్స్ ఇప్పుడు గ్లోబల్ టార్గెట్ గా పావులు కదుపుతున్నారు. భారీ సినిమాల్ని ఇండియన్ లాంగ్వేజెస్ తో పాటు విదేశీ భాషల్లోనూ ప్యారలల్ గా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అసలు మన సినిమాలు ఇన్ని విదేశీ భాషల్లో ఒకేసారి రిలీజ్ అవ్వడానికి కారణం ఏంటి? గ్లోబల్ మార్కెట్ మీద మన మేకర్స్ ఫోకస్ చేయడానికి రీజన్ ఏంటి? ఇండియన్ సినిమా రిలీజ్ స్ట్రాటజీ ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. మన కంటెంట్ ప్రపంచ స్థాయిలో రీచ్ అవుతూ ఉండడంతో మేకర్స్ కూడా అదే రేంజ్లో ప్లాన్ చేస్తున్నారు. కేవలం ఇండియన్ లాంగ్వేజెస్కి పరిమితం కాకుండా ఇంగ్లీష్, జపనీస్, స్పానిష్ లాంటి విదేశీ భాషల్లోకి సినిమాల్ని డబ్ చేసి నేరుగా గ్లోబల్ ఆడియన్స్ని టార్గెట్ చేస్తున్నారు. కొన్ని సినిమాలైతే ఏకంగా 10కి పైగా భాషల్లో భారీ ఎత్తున రిలీజ్ అయ్యేందుకు రెడీ అవుతున్నాయి. ప్రభాస్ నటిస్తున్న స్పిరిట్, కల్కి 2, అలాగే యష్ నటిస్తున్న టాక్సిక్ లాంటి సినిమాలు ఇప్పటికే ఇంటర్నేషనల్ లెవెల్లో సాలిడ్ బస్ క్రియేట్ చేస్తున్నాయి. వీటితో పాటు రాకా, డ్రాగన్, ది పారడైజ్, వారణాసి లాంటి క్రేజీ ప్రాజెక్టులు కూడా ఇదే గ్లోబల్ దారిలో నడుస్తున్నాయి. కేవలం ఇంగ్లీష్ సబ్టైటిల్స్తో కాకుండా ఆయా దేశాల స్థానిక భాషల్లోనే డబ్ చేసి రిలీజ్ చేస్తూ ఉండడం వల్ల ఈ సినిమాలకు విదేశాల్లో భారీ మార్కెట్ క్రియేట్ అవుతోంది. ఒకప్పుడు ఓవర్సీస్ మార్కెట్ అంటే కేవలం అక్కడ ఉండే మనవాళ్లు మాత్రమే చూసేవారు. కానీ ఇప్పుడు ఆ లెక్కలు మారిపోయాయి. మన మేకర్స్ ఇండియన్ మార్కెట్తో పాటు విదేశీ మార్కెట్ మీద కూడా అంతే సీరియస్గా ఫోకస్ చేస్తున్నారు. నాన్ ఇండియన్ ఆడియన్స్ని థియేటర్స్కు రప్పించేలా కంటెంట్ దగ్గర నుంచి ప్రమోషన్స్ వరకు అంతర్జాతీయ ప్రమాణాలు పాటిస్తున్నారు. అందుకే మన సినిమాలు ఇప్పుడు గ్లోబల్ బాక్స్ ఆఫీస్ దగ్గర దండయాత్రకు సిద్ధమవుతున్నాయి. రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్ అనగానే ఇండస్ట్రీతో పాటు ఫ్యాన్స్ లోనూ క్రేజ్ పీక్స్ కి చేరింది. రంగస్థలం లాంటి కల్ట్ క్లాసిక్ తరువాత ఈ ఇద్దరి కలయికలో వస్తున్న RC-17 కోసం మెగా అభిమానులు 1000 కళ్లతో ఎదురుచూస్తున్నారు. రీసెంట్ గా పెద్ద బ్లాక్ బస్టర్ సక్సెస్ తో ఫుల్ జోష్ లో ఉన్న చరణ్ ఇప్పుడు సుకుమార్ ప్రాజెక్ట్ మీద ఫోకస్ పెట్టారు. అసలు RC-17 కథేంటి? ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు పట్టాలెక్కబోతోంది? ఈ కాంబో విషయంలో వినిపిస్తున్న ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటి చూసేద్దామా? పెద్ద సక్సెస్ తర్వాత షార్ట్ బ్రేక్ తీసుకున్న చరణ్ ఇప్పుడు నెక్స్ట్ ప్రాజెక్ట్ మీద ఫోకస్ చేస్తున్నారు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న RC-17 ని త్వరలో పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నారు. సుకుమార్ ఈ ప్రాజెక్టు కోసం ఇప్పటికే స్క్రిప్ట్ కూడా లాక్ చేశారని, ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయనే టాక్ వినిపిస్తోంది. ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసి సెప్టెంబర్ లేదా అక్టోబర్లో సినిమాని లాంఛనంగా ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. అన్నీ అనుకున్నట్టుగా జరిగితే నవంబర్లోనే రెగ్యులర్ షూటింగ్ కూడా స్టార్ట్ చేసే ప్లాన్లో ఉన్నారు లెక్కల మాస్టర్. ఈ మూవీ కథ విషయంలో ఇప్పటికే రకరకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. తెలంగాణ విలేజ్ బ్యాక్ డ్రాప్ కథ అనే టాక్ గతంలో వినిపించింది. ఇప్పుడు ఓ స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ మూవీని ప్లాన్ చేస్తున్నారు అనే ప్రచారం జరుగుతోంది. కాస్టింగ్, టెక్నీషియన్స్ విషయంలో RC-17 హాట్ టాపిక్ గా మారింది. హీరోయిన్ గా కియారా అద్వానీ, భాగ్యశ్రీ బోర్సే పేర్లు వినిపిస్తున్నాయి. ఓ కీలక పాత్ర కోసం నయనతారని సంప్రదిస్తున్నట్లు టాక్ నడుస్తోంది. ఇక సుకుమార్ సినిమా అంటే మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ పేరే ముందుగా గుర్తొస్తుంది. అయితే ఈసారి శాశ్వత్ సచ్దేవ్ పేరు కూడా తెరపైకి రావటం ఆసక్తికరంగా మారింది. 72వ జాతీయ అవార్డుల్లో తెలుగు సినిమాలు సత్తా చాటాయి. మొత్తం 9 కేటగిరీల్లో తెలుగు సినిమాలకి అవార్డులు దక్కాయి. భారీ పాన్ ఇండియా చిత్రాలు బరిలో ఉన్న కొన్ని చిన్న సినిమాలు జాతీయ అవార్డుల వేదిక మీద ప్రూవ్ చేసుకున్నాయి. నిర్మాతగా తొలి ప్రయత్నంలో ఉత్తమ ప్రాంతీయ చిత్రం అవార్డును సాధించారు మెగా డాటర్ నిహారిక. యూత్ఫుల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన కమిటీ కుర్రాళ్ళు సినిమాకు ఉత్తమ ప్రాంతీయ చిత్రం అవార్డుతో పాటు బెస్ట్ మేకప్ ఆర్టిస్ట్ అవార్డు దక్కింది. పుష్ప 2 ది రూల్ సినిమాకు గాను ఉత్తమ స్క్రీన్ ప్లే రైటర్ గా సుకుమార్ అవార్డు సాధించారు. ఇదే సినిమాకు కాస్ట్యూమ్ డిజైనర్ విభాగంలో దీపావళి నూర్, శీతల్ శర్మ అవార్డు అందుకోబోతున్నారు. ప్రభాస్ హీరోగా తెరకెక్కిన కల్కి 2898 AD సినిమా కూడా 72వ జాతీయ అవార్డుల్లో సత్తా చాటింది. ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్తో పాటు బెస్ట్ హోల్సమ్ ఎంటర్టైన్మెంట్ మూవీ విభాగాల్లో ఈ సినిమా అవార్డులు దక్కించుకుంది. దుల్కర్ సల్మాన్ హీరోగా తెరకెక్కిన లక్కీ భాస్కర్ సినిమాకు ఉత్తమ మాటల రచయితగా వెంకీ అట్లూరి నేషనల్ అవార్డుకి ఎంపికయ్యారు. ఎలాంటి అంచనాలు లేకుండా ఆడియన్స్ ముందుకొచ్చి సంచలన విజయం సాధించిన 35 చిన్న కథ కాదు మూవీకి కూడా 2 అవార్డులు దక్కాయి. ఈ సినిమాకు ఉత్తమ బాలల చిత్రంగా అవార్డు దక్కింది. కీలక పాత్రలో నటించిన అరుణ్ దేవ్ పోతుల ఉత్తమ బాలనటుడిగా ఎంపికయ్యారు.
యంగ్ హీరోయిన్లు కెరీర్ విషయంలో చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. ప్రెజెంట్ నేషనల్ లెవెల్లో సత్తా చాటుతున్న తెలుగు మార్కెట్లో పట్టు కోసం ట్రై చేస్తున్నారు. అందుకే కెరీర్ స్టార్టింగ్లోనూ లాంగ్ జర్నీ కోసం కష్టపడుతున్నారు. యంగ్ బ్యూటీస్లో ఈ డెడికేషన్ కాస్త ఎక్కువగా కనిపిస్తోంది. లెనిన్ సినిమాతో తొలి సక్సెస్ ను తన ఖాతాలో వేసుకున్న భాగ్యశ్రీ బోసే ఆ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ లో తెలుగు స్పీచ్ తో అద్దరగొట్టారు. ఈ స్పీడ్ చూస్తుంటే నెక్స్ట్ మూవీకి భాగ్యశ్రీ ఓన్ గా డబ్బింగ్ చెప్పినా ఆశ్చర్యం లేదంటున్నారు ఇండస్ట్రీ జనాలు. ప్రభాస్ సినిమాతో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇస్తున్న సోషల్ మీడియా స్టార్ ఇమాన్వి ఆల్రెడీ తెలుగు ట్యూషన్స్ కి అటెండ్ అవుతున్నారు. ఆల్రెడీ టాలీవుడ్ లో సక్సెస్ఫుల్ హీరోయిన్ అనిపించుకున్న మీనాక్షి చౌదరి కూడా ఇప్పుడు భాష నేర్చుకునే పనిలో ఉన్నారు. వరుస అవకాశాలతో బిజీగా లేకపోయినా ఛాన్స్ వచ్చినప్పుడు ప్రూవ్ చేసుకునేందుకు ముందు నుంచే ప్రిపేర్ అవుతున్నారు. సౌత్ లో కెరీర్ ప్లాన్ చేసుకుంటున్న బాలీవుడ్ బ్యూటీస్ కూడా భాష మీద పట్టు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. RRR లో నటించిన ఆలియా భట్ అప్పట్లోనే డైలాగ్స్ విషయంలో స్పెషల్ కేర్ తీసుకున్నారు. టాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తున్న జాన్వి త్వరలో సొంతంగా డబ్బింగ్ చెప్పుకునే ఆలోచనలో ఉన్నారు. పాన్ ఇండియా హీరోలు ఒక సినిమా సెట్స్ మీద ఉండగా మరో సినిమా గురించి ఆలోచించే సాహసం కూడా చేయరు. కానీ ఈ విషయంలో డార్లింగ్ ప్రభాస్ మాత్రం డిఫరెంట్గా థింక్ చేస్తున్నారు. ఒకేసారి 3-4 సినిమాల్ని లైన్లో పెట్టి జోరు చూపిస్తున్నారు. అసలు ఇంత రిస్క్ చేయడం వెనుక ప్రభాస్ స్ట్రాటజీ ఏంటి? డార్లింగ్ ప్రభాస్ ప్రెజెంట్ 3 సినిమాలతో బిజీగా ఉన్నారు. ఫౌజీ, స్పిరిట్, కల్కి 2 సినిమాల షూటింగ్స్ ప్యారలల్ గా జరుగుతున్నాయి. ప్రభాస్ కూడా 3 సినిమాల షూటింగ్స్ కి ఆన్ అండ్ ఆఫ్ గా డేట్స్ అడ్జస్ట్ చేస్తున్నారు. అయితే ఈ విషయంలో ప్రభాస్ స్ట్రాటజీ ఏంటన్న కన్ఫ్యూజన్ లో ఉన్నారు ఫ్యాన్స్. మిగతా హీరోలు ఒక సినిమా తర్వాత ఒక సినిమా జాగ్రత్తగా చేస్తుంటే ప్రభాస్ ఒకేసారి 3 సినిమాలు ప్లాన్ చేయడం వెనుక సీక్రెట్ ఏంటని మాట్లాడుకుంటున్నారు. ఫౌజీ షూటింగ్ ఫైనల్ స్టేజ్ కి వచ్చేయడంతో డిసెంబర్ 3న రిలీజ్ చేస్తున్నట్లుగా ప్రకటించారు. పక్కా ప్లానింగ్ తో షూటింగ్ చేస్తున్న స్పిరిట్ సినిమాని షార్ట్ గ్యాప్ లో 2027 మార్చ్ 5న రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారు. కల్కి 2ని కూడా 2027లో ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చేందుకు కష్టపడుతున్నారు. రిలీజ్ల మధ్య గ్యాప్ తగ్గించేందుకు ప్రభాస్ ఇలా ఒకేసారి 2-3 సినిమాల్లో నటిస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. మిగతా పాన్ ఇండియా హీరోలతో పోలిస్తే ప్రభాస్ సినిమాలే త్వరగా రిలీజ్ అవుతున్నాయి. ఒకేసారి 2-3 సినిమాలు సెట్స్ మీద ఉండడం వల్లే ఇది సాధ్యమవుతుందన్న టాక్ వినిపిస్తోంది. అందుకే రిస్క్ అయినా ఇలా ప్యారలల్ షూటింగ్స్ మీదే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ప్రభాస్. RRR లాంటి గ్లోబల్ హిట్ తరువాత రాజమౌళి తెరకెక్కిస్తున్న వారణాసి సినిమా కోసం ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఈ అడ్వెంచరస్ మూవీ నుంచి మరో బిగ్ అప్డేట్ వచ్చింది. ప్రియాంక చోప్రా బర్త్డే సందర్భంగా ఆమె లుక్ ని రివీల్ చేసింది మూవీ టీమ్. లాంగ్ గ్యాప్ తర్వాత మళ్ళీ ఇండియన్ స్క్రీన్ పై అడుగు పెడుతున్న గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా లుక్ ఎలా ఉండబోతోంది? అసలు ఈ సినిమాలో ఆమె క్యారెక్టర్ ని రాజమౌళి ఎలా డిజైన్ చేశారు? గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా 44వ పుట్టినరోజు సందర్భంగా రాజమౌళి ఆమె ఫస్ట్ లుక్ రివీల్ చేశారు. ఈ సినిమాలో ఆమె మందాకిని అనే పాత్రలో నటిస్తున్నారు. రఫ్ అండ్ డ్రగ్డ్ బ్యాక్ డ్రాప్ లో పవర్ఫుల్ లుక్ తో కనిపిస్తున్న ప్రియాంక పోస్టర్ ఇన్స్టెంట్ గా వైరల్ గా మారింది. ఈ సినిమాలో గతంలో ఎన్నడూ చేయని డిఫరెంట్ రోల్లో కనిపించబోతున్నారు పీసీ. నవ్వినప్పుడు గ్రేస్, నవ్వకపోతే ఫైర్ మందాకిని అంటూ జక్కన్న తనదైన స్టైల్లో ప్రియాంక క్యారెక్టర్ ని ప్రేక్షకులకు పరిచయం చేశారు. సుమారు 14 నెలలుగా ఈ ప్రాజెక్టు కోసం పనిచేస్తున్నానని, ఇదొక ఎపిక్ అడ్వెంచర్ అని రీసెంట్ ఇంటర్వ్యూలో రివీల్ చేశారు ప్రియాంక. తన పాత్రకు సంబంధించిన అద్దరిపోయే స్లో మోషన్ జంప్స్, యాక్షన్ సీక్వెన్స్లు ప్రేక్షకులకు కిక్కిస్తాయంటూ అంచనాల్ని మరింతగా పెంచేశారు. గతంలో బాహుబలి, RRR సినిమాల విషయంలో ఇదే స్ట్రాటజీ ఫాలో అయ్యారు జక్కన్న. సినిమా రిలీజ్ కి ముందు లీడ్ ఆర్టిస్టుల పుట్టినరోజుల సందర్భంగా అప్డేట్స్ ఇస్తూ సినిమా మీద హైప్ క్రియేట్ చేశారు. అదే సమయంలో కథ విషయంలో క్లారిటీ ఇస్తూ వచ్చారు. ఇప్పుడు వారణాసి విషయంలోనూ అదే స్ట్రాటజీ ఫాలో అవుతున్నారు జక్కన్న. 1000 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తుండగా మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రతినాయక పాత్రలో కనిపించబోతున్నారు. ఇండియన్ మైథాలజీని నేటి సొసైటీకి కనెక్ట్ చేస్తూ రూపొందిస్తున్న ఈ సినిమాని ఆఫ్రికా, అంటార్కిటికా, వారణాసి లాంటి డిఫరెంట్ లొకేషన్స్ లో షూట్ చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలున్న ఈ యాక్షన్ అడ్వెంచర్ 2027 ఏప్రిల్ 7న గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. సో చూసారు కదా, ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్, జై జీ.